హాయ్ అండి, హలో. ఫైనల్గా అయితే పప్పుచారు రెడీ అయిపోయింది. ఇలా మంచిగా పప్పుచారు, సొరకాయ ముక్కలు, తర్వాత వచ్చేసి ములక్కడ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకొని పప్పుచారు చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మీలో ఎంతమందికి పప్పుచారు ఇలా సొరకాయ మునక్కాయలు వేసుకొని తింటే ఇష్టమో కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. మన తెలంగాణ స్టైల్లో పప్పుచారు. హాయ్ అండి, హలో. అందరికి కూడా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజు వీడియో ఏంటంటే పప్పుచారు. ఆ పప్పుచారు కూడా మన తెలంగాణ స్టైల్లో, విలేజ్ స్టైల్లో అమ్మాయిలా చేసేది. అలానైతే ఈరోజు చేసి చూపిద్దామనుకున్నాను. ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నాను. అమ్మ రుచి ఎవరికి నచ్చదు చెప్పండి? మనం ఎన్ని వెరైటీస్ చేసిన, అమ్మ చేసిన పప్పుచారు రుచి మించి ఇంకేది ఉండదు కదా. మనము మన పిల్లలకి నేర్పించి మన పిల్లల కోసం వంట చేసి పెట్టినా కానీ మన అమ్మ చేసినటువంటి రుచి అయితే మనం మర్చిపోలేం కదా లైఫ్లో. అయితే ఈరోజు పప్పుచారు చేస్తున్నాను. ఆ పప్పుచారు కోసం పప్పు అయితే నానబెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం అనుకోండి. ఒక 2 విజిల్స్ పెట్టినట్టయితే పప్పు మంచిగా ఉడికిపోతుంది. పప్పు ఉడికిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ప్రెషర్ అంతా పోయేంత వరకు అట్లే ఉంచేసి, ప్రెషర్ అయిపోయిన తర్వాత తీసి ఆ యొక్క పప్పును అయితే మంచిగా స్మాష్ చేసుకోవాలి. అలా పప్పు ఎంత మంచిగా స్మాష్ అయితే మనకు ఆ యొక్క పప్పు చారుతో పాటు ఈ యొక్క పప్పు అంటే చూసారా, నాకు అసలు వాటర్ కంటెంటే లేదు, అట్లనే అడగంట లేదు. నేనేం చేస్తాను అంటే పప్పు నానబెట్టేటప్పుడే పప్పు ఎంత ఉందో అంతకంటే కొంచెం లెవెల్ వరకు వాటర్ వేస్తాను. పప్పు నానేటప్పటికి కరెక్ట్ పప్పు లెవెల్కి వాటర్ వస్తాను అనమాట. పప్పు ఎంత అయితే ఉందో పప్పు మునిగేంత వరకు వాటర్ వేసేసి నానబెట్టుకున్నా, పప్పు మునిగేంత వరకు వాటర్ ఉన్నా కానీ మనం కుక్కర్కి విజిల్ పెట్టేసి సిమ్లో పెట్టేసుకుంటే ఒక 2 విజిల్స్లో పప్పు ఉడికిపోతుంది. అసలు పప్పు పొంగదు. చూడండి, నా పప్పుకి పైన అసలు ఏమైనా పొంగొచ్చిందా? అసలు పప్పు పొంగదు. పప్పు పొంగింది అనుకోండి కుక్కర్ అంతా పడిపోతుంది. దాంతోపాటు గ్యాస్ స్టవ్ పైన అంతా పడుతుంది కదా. అలా పడకుండా ఉండాలంటే పప్పు మునిగేంత వరకు మాత్రమే వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం అనుకోండి. ఒక 2 విజిల్స్ సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలలో ఉడికిపోతుంది. గ్యాస్ కన్జంప్షన్ తక్కువగా ఉంటుంది, తొందరగా ఉడికిపోతుంది. ఎప్పుడైనా వంటలు అటువంటివి తక్కువ మంట పైన చేస్తాను చూడండి, అప్పుడు ఆ యొక్క వంట రుచిగా ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. చాలామంది ఏమనుకుంటారు మంట పెద్దగా పెట్టేసి చేస్తే వంట తొందరగా అయిపోతుంది అనుకుంటారు, కానీ అది ముమ్మాటికి తప్పండి. మంట చిన్నగా ఉన్నప్పుడు వంట చేస్తాను చూడండి, ఆ వంట తొందరగా అయిపోతుంది, రుచి బాగుంటుంది. దాంతోపాటు దాంట్లో ఉండేటువంటి పోషక విలువలు అనేటువంటివి పోకుండా ఉంటే గుర్తుపెట్టుకోండి. హై ఫ్లేమ్ పైన పెట్టేస్తే దాని నుండి పోషక విలువలు పోతాయి. అలా కాకుండా మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లో పెట్టేస్తే మంచిగా కుక్ అవుతుంది, తొందరగా కుక్ అవుతుంది. గ్యాస్ అనేది తక్కువగా మనకి వాడకం అవుతుంది. తర్వాత మనం ఏ వంట చేయాలనుకున్నా, ఇప్పుడు పప్పులు అనుకున్న ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. లేదు అన్నం అనుకోవాలనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ ముందు బియ్యం నానబెట్టేసి పెట్టుకున్నాం అనుకోండి, అన్నం మంచిగా నానుతుంది, బియ్యము అన్నం మంచిగా ఉడుకుతుంది, అన్నం కూడా రుచిగా వస్తుంది అనమాట. అందుకోసం అని మనం మంచిగా నానబెట్టేసుకొని పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ పప్పుచారు కోసము చింతపండు నానబెట్టుకున్నాను. బియ్యం కడిగిన ఏంటి ఈ యొక్క పప్పు నానబెట్టినప్పుడే ఈ యొక్క చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను. తర్వాత మనము ఏ కర్రీ చేయాలనుకున్నా వెజిటేబుల్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, ఆ వెజిటేబుల్స్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు బయట పెట్టేసుకుంటే మనకి తొందరగా కుక్ అవుతాయి. దాంతోపాటు ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే అప్పటికప్పుడు మనం ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసేసి చేసుకున్నాం అనుకోండి, ఎక్కువగా చల్లగా ఉన్నదాన్ని తీసుకొచ్చి మనం ఎక్కువ వేడి చేస్తే దాంట్లో ఉండే పోషక విలువలు పోవడంతో పాటు అది పాయిజనస్ అవుతుంది. అలా కాకుండా అది మొత్తం నార్మల్కి వచ్చిన తర్వాత వంట చేస్తే ఈజీగా కుక్ అవుతుంది, దాంట్లో ఉండే పోషక విలువలు పోకుండా ఉంటాయి. అదొకటి గుర్తుంచుకోండి. ఇదిగోండి చింతపండు రసం పిసికేసి దీంట్లో వేసేసుకున్నాను కదా. ఇలా వేసేసుకొని ఈ యొక్క పప్పును మంచి కలిపేసుకోండి. ఈ యొక్క పప్పు చింతపండు రసం మొత్తం అంతా కలిసిపోతుంది. ఓకేనా, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే, నేనైతే పప్పు చారు అంటే నాకు గుర్తుకొచ్చేది రెండు. ఇవి 2 లేకపోతే నేనైతే అసలు పప్పు చారు అయితే చెయ్యను. తెలంగాణలో చాలామందికి పప్పుచారు అంటే ఒక ఎమోషన్ కదా. ఏమున్నా లేకపోయినా ఉత్త పప్పుచారు పెట్టుకొని తిన్నా బాగుంటుంది. పప్పుచారు పెట్టుకొని పక్కన మామిడికాయ పచ్చడి, ఏమైనా మామిడికాయ తొక్కట్లో పెట్టుకొని తిన్నా బాగుంటుంది కదా. అంత ఇష్టంగా తింటారు పప్పుచారు. ఇదిగోని ములక్కాడలు మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. 4 ఏమో ఇచ్చినట్టున్నారు, 10 రూపీస్కి 4 ఇచ్చారు. ఒక ఆంటీ తీసుకొచ్చా, బాగున్నాయి. లాస్ట్ టైం కూడా 10 రూపీస్కి 3 ఏమో ఇచ్చారు. ఆంటీ దగ్గర తీసుకొచ్చాను, మంచిగా ఉన్నాయి. ఎంత టేస్ట్ అయితే సూపర్ అనిపించింది. మనం ఏ వెజిటేబుల్ అయినా ఒకసారి కడిగేసి కట్ చేసిన తర్వాత ఒక గిన్నెలో వేసి వాటర్ వేసి పెట్టుకున్నాం అనుకోండి, బాగుంటుంది.
ఇదిగోండి ములక్కాడలు. పప్పుచారులకు ములక్కాడలతో పాటు ఇంకేముంటే బాగుంటుంది, నాకైతే ఇష్టమైనటువంటి సొరకాయ. మీరు ఎంతమందికి సొరకాయ ఇష్టం చెప్పండి. నాకైతే సొరకాయ అంటే పిచ్చి అని చెప్పచ్చు, అంత ఇష్టం. ఈ మధ్యలో అయితే సొరకాయ చేసుకోవడమే లేదు, ఒక్కదాన్నే తినాల్సి వస్తుంది. అఖిల్ స్కూల్కి లంచ్ బాక్స్ పెట్టించేది అనుకోండి తినేస్తాడు. ఇంటి దగ్గర అయితే ఇంకా వాళ్ళ నాన్న తినకపోతే తను కూడా తినా అంటాడు. అలా అనేసి పప్పుచారులోనే ఎక్కువ క్వాంటిటీ వేసేస్తున్నాను. మొన్న సగం వేసేసాను, మిగిలిన సగం ఈరోజు వేసేసాను అనుకోండి. పప్పుచారుతో అయితే మంచి ఇష్టంగా తింటాను. ఇంకా పప్పుచారుకి ఏం కర్రీ కావాలని అస్సలు అడగదు తెలుసా. పాపడ్స్ కానీ చల్ల మిరపకాయలు ఇవి రెండు చేసిస్తే మంచి హ్యాపీగా తినేస్తారు. నైట్ డిన్నర్లోకి జొన్న ఇడ్లీ విత్ పప్పుచారు సూపర్ కాంబినేషన్, బాగుంటుంది. ఎందుకండి ఇది మంచిగా ఇలా కట్ చేసేసుకున్నాక ఈ యొక్క పైన పార్ట్ ముద్రిపోయిందేమో అనుకున్నాను కానీ ముద్రిపోలేదు. ఈ యొక్క పొట్టు అస్సలు పాడేయకని గుర్తుంచుకోండి. ఆ పొట్టు అంతా కూడా మొక్కలకు వేస్తే చాలా మంచిది. ఈ వాటర్ ఏంటంటే మొక్కల కోసమని పక్కన పెట్టేసుకున్నాను, వేసుకున్నాను. ఈ సొరకాయ ముక్కని పక్కన పెట్టేసుకొని ఫస్ట్ మునక్కాయ ముక్కలు కట్ చేసుకున్నాను. ఇంకోటి నేనైతే మునక్కాయలు అనేది కొంతమంది మొత్తం పొట్టు తీయరు. నేనైతే ఒకసారి అన్నాక మళ్ళీ ఇంకొకసారి ఇలా అనేసామనుకోండి వచ్చేస్తుంది ఆల్మోస్ట్. అప్పుడు మంచిగా ఉడికిపోతుంది. మన చెట్లకి మునక్కాడలు ఎప్పుడు వస్తాయో ఏంటో. మొన్ననైతే విత్తనాల ద్వారా పెట్టుకున్నాను మొక్కలు, చాలా మంచిగా గ్రోత్ వచ్చింది. ఇంకా పెట్టుకోవాలి, విత్తనాలు ఇంకా చాలా ఉన్నాయి, అన్ని విత్తనాలు పెట్టుకున్నాం. ఇలా పొట్టంతా తీసేసేయాలి. ఈ కిచెన్ వేస్ట్ ఏది పాడేయకండి, పాడేయకుండా పక్కన పెట్టేసుకొని కిచెన్ వేస్ట్లో వేసేసుకోండి. ఆ కడిగినటువంటి బియ్యం కడిగిన వాటర్, పప్పు కడిగిన వాటర్ ఉంటుంది కదా, అది కూడా పాడేయకుండా ఒక కుండలోనో బకెట్లోనో అలా వేసేసుకొని మొక్కల కోసమని అప్పటికప్పుడు వేసేకండి. ఇప్పుడు పొద్దునకంటే బియ్యం ఉన్నాయి అనుకోండి, సాయంత్రం వేస్తే దాంట్లో ఉండేటువంటి బ్యాక్టీరియా అనేటువంటిది మొక్కలకి చాలా మంచిది. అది రెట్టింపు అయ్యి మొక్కల యొక్క ఎదుగుదలకి చాలా బాగా పనిచేస్తుంది. బియ్యం కడిగిన వాటర్ మట్టిలో వేసుకున్నాం అనుకోండి మొక్కలకి, అప్పుడు ఆ యొక్క మొక్కల యొక్క మట్టి ఉంది కదా, ఆ మట్టి చాలా సారవంతం అవుతుంది తెలుసా. సారవంతం అవ్వడము అంటే ఆ యొక్క మట్టి చాలా లూజ్గా వదులుగా అవుతుంది. మట్టి లూజ్గా వదులుగా అయింది అంటే దాంట్లో వేరు వ్యవస్థ అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే మట్టి లూజ్గా ఉందనుకోండి, రూట్లు అనేటువంటివి ఫ్రీగా దానికి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళేసి దానికి కావాల్సిన పోషకాలు అనేవి మంచిగా తెచ్చుకుంటుంది. అలా కాకుండా మట్టి గట్టిగా ఉందనుకోండి, వాటర్ ఇచ్చినా కానీ ఆ మొక్కలకు కావాల్సినటువంటి పోషకాలు సరిగా అందవు, వాటర్ అనేవి వేస్ట్ అయిపోతాయి. అలా కాకుండా మట్టి లూజ్గా ఉండాలి. అందుకోసమని ఈ యొక్క బియ్యం కరిగిన వాటరు, తర్వాత వచ్చేసి పప్పులు కరిగిన వాటరు, తర్వాత టీ తాగిన తర్వాత వచ్చిన టీ డికాషన్ పౌడర్ ఉంటుంది చూడండి, లాస్ట్ మిగిలిన అది, తర్వాత అప్పుడప్పుడు పాలు పగిలిపోతాయి కదా అవి. లేదు అంటే మనకి ఇప్పుడు పెరుగు చేసుకుంటాము, లాస్ట్ పెరుగుకున్నటువంటి గిన్నెకు ఉన్నటువంటి కొంచెం పెరుగు ఉంటుంది, దాన్ని కొంచెం వాటర్ తగ్గేసి మొక్కలు పోయండి. అవన్నీ చాలా పోషకాలు వస్తాయి తెలుసు. అవి తీసుకపోయి మోర్లో పోస్తే ఏమొస్తుంది చెప్పండి, వృధా. మొక్కలు కోసే యూజ్, మోర్లో పోస్తే ఏం యూజ్ లేదు. నాకు రోజు దేవుడికి పూజ కోసం ఉపయోగించేటువంటి పువ్వులు అంత ఎక్కువగా రావడానికి రీజన్ నా కిచెన్ వేస్ట్ వాటర్ అని నేను చెప్తాను. ఇప్పుడు నేను అక్కడ పెట్టుకున్నాను కదా కుక్కర్లో వాటర్, అవి కిచెన్ వేస్ట్ వాటర్. దాంతోపాటు ప్యూరిఫై నుండి వచ్చేటువంటి వాటర్ వేస్టేజ్ ఉంది కదా, అవి కూడా వేస్ట్ చేయకుండా ఆ కుక్కర్లో పట్టేసి మొక్కలకు వేసేసుకుంటాను. మొక్కలకి ఇంకా స్పెషల్గా వాటర్ ఏం పట్టను. ఈ యొక్క కుక్కర్లో పట్టినటువంటి ఈ యొక్క ప్యూరిఫైడ్ వాటర్, మనము ఈ యొక్క కడిగినటువంటి వాటర్, బియ్యము లేదంటే ఏదో ఒక మన కిచెన్లో ఏ వేస్టేజ్ వాటర్ అయితే కడుగుతామో అవన్నీ వేస్ట్గా పాడేయకుండా దాంట్లో పోసేస్తాం మొక్కలు. ఎంత మంచిగా వస్తాయి తెలుసా పువ్వులు. అందరూ అడుగుతూ ఉంటారు ఏంటక్కని రోజు పువ్వులు వస్తాయి సీజన్తో సంబంధం లేకుండా అని. మనం వాటికి కొంచెం సేవ చేస్తే అవి మనకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయి తెలుసా మొక్కలు. నేనైతే అదొకటి నమ్ముతాను. మన మనుషులకు చేసిన సేవ వృధా. ఈరోజు చేస్తే రేపు మర్చిపోతా. ఈరోజు అన్నం పెడితే రేపటి వరకు కడుపులో అన్నం అరిగిపోతుంది. మనం చేసినటువంటి సహాయాన్ని మర్చిపోతుంది. అదే మొక్క అనుకోండి, ఈరోజు వాటర్ పోస్తే రేపు ఎల్లుండి మొక్క మంచిగా ఎదిగి అది కొత్త చిగుళ్ళు ఇస్తే ఆ యొక్క మొక్కను చూసి ఎంత తృప్తిగా అనిపిస్తుంది. తర్వాత పెద్దగా అయ్యి మనకు కాయలు ఇస్తుంది, పండ్లను ఇస్తుంది, పువ్వులను ఇస్తుంది. తర్వాత మనకు ఎండ వస్తే నీడని ఇస్తుంది చెప్పండి, వాన వస్తే
మనకి కాసేపు సేద తీరుస్తుంది, ఈ యొక్క ఎండల నుండి మనల్ని కాపాడుతుంది, మన వాతావరణంలో ఉన్నటువంటి పొల్యూషన్ని ప్యూరిఫై చేసి మనకి మంచి స్వచ్ఛమైనటువంటి గాలిని అందిస్తుంది. ఇన్ని రకాలుగా ఉపయోగం ఉన్నటువంటి మొక్కలని మనం పెంచుకుందాము. అవి మనం వాటికి 5% చేస్తాయి, మనకి 95% మనకి సహాయం చేస్తాయి తెలుసా మొక్కలు. మనిషికి మనం 100% 99% చేస్తే వాళ్ళు మనకు 1% కూడా సహాయం చేయరు. గుర్తుపెట్టుకోండి, మొక్కలు మనకు చాలా సహాయం పడతాయి. మొక్కలతో మనం స్పెండ్ చేస్తే మనకి మైండ్ రిలాక్సేషన్ చాలా ఉంటుంది తెలుసా. మన మైండ్కి ఇంకే థెరపీస్ అవసరం లేదు. మెంటల్గా స్ట్రెస్లో ఉన్నప్పుడు మొక్కల దగ్గర వెళ్ళి కాసేపు స్పెండ్ చేయండి. ఒక మొక్క పెద్దగా ఉంటుంది, దాన్ని ఇలా హగ్ చేసుకోండి. అసలు ఆ రిలాక్సేషన్ ఏవి ఇవ్వదు తెలుసా. అందుకే నేను కిచెన్లో కూడా ఈ యొక్క మనీ ప్లాంట్ అలా పెట్టుకున్నాం అనుకోండి, ఆ మొక్కలను చూస్తే స్ట్రెస్ పోతుంది తెలుసా. ఎంత బాగా అనిపిస్తాయి, మనసుకు తృప్తి. అంతకుమించి ఇంకేం కావాలి చెప్పండి. ఇది కూడా మనకైతే సొరకాయ కట్ చేసుకోవడం అయిపోయింది, ఉల్లిగడ్డ కట్ చేసుకుంటున్నాను. అక్క సోది చెప్తుంది అనుకోకండి. మన వాతావరణం ఇంత పొల్యూషన్ కావడానికి, కలుషితం కావడానికి సగం కంటే ఎక్కువ కారణం మనమే అవుతున్నాము. మన భావితరాలకి, మన పిల్లలకి లక్షల్లో కోట్లలో ఆస్తిని సంపాదించి పెడుతున్నారని చాలామంది అనుకుంటున్నారు, కానీ అది పొరపాటు. ఆస్తి సంపాదించి పెట్టితే లాభం ఏముంది? వాళ్ళకి తినేంత ఆయుష్యం ఉండాలి, తినేంత ఆరోగ్యం ఉండాలి కదా. వాళ్ళకు తినేటువంటి ఆహారం, తినే ఆరోగ్యం లేకపోతే వృధానే కదా. మనం ఏ వంట చేసినా ఆ యొక్క వెజిటేబుల్స్తో పాటు మనం వంట చేసేటువంటి ఆ యొక్క పాత్ర కూడా చాలా అవసరం, మనకి ఇంపార్టెంట్ అండి. ఆ యొక్క పాత్రను బట్టి ఆ యొక్క వంటకు రుచి చేంజ్గా ఉంటుంది అంటే విన్నాను. తర్వాత నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఈ యొక్క ఇత్తడి గిన్నెలలో దట్టు లోపల ఈ యొక్క కళాయి ఉన్నాయి ఉంటాయి చూడండి. ఆ యొక్క గిన్నెల్లో వంట చేసుకుంటే ఆ యొక్క కళాయి మనం వంట చేసుకున్నప్పుడు ఆ యొక్క ఆహారంలోకి వస్తుందంట. టిన్ కోటింగ్ అంటాం కదా, ఆ టిన్ కోటింగ్ అనేది చాలా మంచిది. మనం అనుకుంటాం ఎంత ఆస్తి వేస్ట్ తెలుసా. నన్ను అడిగితే ఆరోగ్యంగా ఉన్నటువంటి జీవితాన్ని ఇస్తే చాలు దేవుడా, నేనైతే దేవుని కోరుకుంటాను. నాకు ఆస్తి అవసరం లేదు, ఆస్తి కంటే మించినటువంటి ఆహారం మంచి ఆహారాన్ని తీరినటువంటి జీవితాన్ని ఇవ్వు దేవుడా అనుకుంటాను. మంచిగా ఆరోగ్యంగా ఉన్నామనుకోండి, ఎంత ఆస్తి ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఒక్క బుక్క కూడా కడుపులోకి పోదు తెలుసా. నేను పర్సనల్గా అది అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. మా మమ్మీ మాకు ఆస్తి లేక కాదు, కోట్లలో ఆస్తి ఉంది, కానీ అమ్మకు ఆకలిస్తే ఒక ముద్ద అన్నం తినలేనటువంటి పరిస్థితిలో ఉండే తెలుసా. ఒక గుక్కెడి నీళ్లు తాగలేనటువంటి పరిస్థితిలో ఉండే. హాస్పిటల్స్ తిప్పలేక కాదు, లక్షలు ఖర్చు పెట్టలేక కాదు. ఎంత ఖర్చు పెట్టినా ఆ యొక్క హెల్త్ ఇష్యూ అనేటువంటిది రికవరీ కాదు అని చెప్పారు డాక్టర్. అప్పుడు నేను ఒకటి ఫిక్స్ అయ్యా, మనం ఆరోగ్యంగా ఉండాలి. అలానే అమ్మ వాళ్ళు ఈరోజు అన్హైజీనిక్ ఫుడ్ తినలేదు, అన్హైజీనిక్గా ఆలోచించలేదు, 100 మందికి సహాయం చేశారు, కానీ ఒక్క మనిషి కూడా అన్యాయం చేయలేదు. ఒక్కోసారి మన పరిస్థితులు అంతే, ఇంకా దానికి ఎవరిని మనం నిందించొద్దు. మన టైం బ్యాడ్, స్ట్రెస్ వల్ల అలా అయిపోయిందనమాట అమ్మ పరిస్థితి. నాకు అప్పుడు అనిపిస్తుంది మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటే మన పిల్లలకి మనము చూసుకోగలుగుతాము. మనం లేని రోజు ఎవ్వరు మనకు కారు అనిపిస్తుంది. అవునా కాదా చెప్పండి. మనం ఎంతమందికి సహాయం చేసినా వృధాని, మనకంటూ రేపు ఎవరు రారు. అదొకటి గుర్తుంచుకోండి. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన పిల్లలకి బాగుంది. ఇప్పుడు చల్లమిరపకాయలు మొన్న చేశాను కదా, కొన్ని చల్లమిరపకాయలు ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, మరి కొన్ని ఫ్రెష్గా చేస్తే బాగుంటుంది అనేసి ఇలా అప్పటికప్పుడు మనం ఫ్రై చేసి ఇప్పుడు కర్రీ తాలింపు వేస్తున్నాను. ఆ తాలింపు వేసినప్పుడే వీటిని కూడా రోస్ట్ చేసేసుకున్నాను అనుకోని, ఆ తాలింపుతో పాటు అయిపోతుంది. నిజం ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, మనకి ఈ రోజుల్లో ఆరోగ్యం చాలా అవసరం. స్ట్రెస్ తీసుకోకండి. చాలామంది మనకి స్ట్రెస్ పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. స్ట్రెస్ రిలీఫ్ చేసేవాళ్ళు ఒక్కరు ఉంటే స్ట్రెస్ క్రియేట్ చేసేవాళ్ళు 100 మెంబర్స్ ఉన్నారు ఈరోజు. ఎవరు మనకి ఏమి చేయరు, అనారోగ్యం తీసుకొచ్చి ఇచ్చేసిపోతారు. కాబట్టి ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి. మీకోసం, మీ ఫ్యామిలీ కోసం, మీ భార్య పిల్లల కోసం మాత్రమే ఆలోచించండి. ఇది అయిపోయింది కదా. మరి ఎక్కువ నల్లగా అయినా నాకు నచ్చదు, కొంచెం కలర్ రాగానే తీసేస్తాను. ఇలా పప్పుచారులోకి ఇలా ఇవి నంచుకొని తింటే బాగుంటుంది. పాపడ్స్ ఒకటి తినేటప్పుడు చేసేస్తాను. ఇప్పుడు ఈ యొక్క
ఆయిల్లో పప్పుచారు చేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇదిగోండి ఆవాలు. అసలు అప్పుడైతే అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు ఒక జీలకర్ర ఒకటి తాలింపులో జీలకర్ర ఒకటి కొనేవాళ్ళం. మనకి దీనికి ఏమీ కొనదు. పల్లీలు పొలంలో కానీ వస్తుంది, మెంతులు పొలంలో వస్తుంది, పప్పులని పొలంలో వస్తుంది, ఆవాలు పొలంలో వస్తుంది, మిరపకాయలు పొలంలో వస్తుంది. అసలు ఇది అది అని ఏముంది, సబ్బులు సరుకులు తర్వాత వచ్చేసి ఆ జీలకర్ర ఇవి ఒకటే ఉంటుంది. మిగిలినవన్నీ పొలంలో వచ్చినవే తినేవాళ్ళం. అందుకే వాళ్ళు అప్పటి వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇదిగోని ఆనియన్స్ వేసేసాక అవి వేగుతూ ఉంటాయి. మనం కట్ చేసుకునేటువంటి ఈ యొక్క సొరకాయ మునక్కాడ చూసారా పప్పుచారులో అవే ఎక్కువ క్వాంటిటీ ఉంటే నాకు ఇష్టం అనమాట. అందుకనే ఎక్కువగా ముక్కలు వేస్తాను. ఇంకా దీనికి సైడ్ డిష్ ఏం తినమని చెప్పాను కదా, పప్పుచారుతో తింటామని, అందుకనే ముక్కలు ఎక్కువ క్వాంటిటీ వేసేస్తాను. దాంతోపాటు మంచిగా ఉడికేంత వరకు ఉప్పు వేసుకుందాం. ఈ ఉప్పు వేయడం వల్ల తొందరగా ఉడుకుతాయి. ఆ ఉప్పు పడితేనే ఆ యొక్క ముక్కకు రుచి వస్తుంది. అందుకోసం అని వేసేసి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసి మంచిగా మగ్గనిద్దాం. పక్కన పెట్టేసి ఆ లోపల బియ్యం కడిగేస్తాను. మేమైతే డైరెక్ట్ ఇంకా లంచే చేసేస్తున్నాం కదా, బ్రంచ్ చేసేస్తున్నాం, బ్రేక్ఫాస్ట్ ఏం లేదు కాబట్టి బియ్యం పెట్టేస్తే ఇట్లాగా హాలిడేస్ కదా. అక్కడ కూడా లేట్గా లేచిన ఇంకా ఫస్ట్ నేను స్పోర్ట్స్ పోతాను. పొద్దున్నే లేసాను ఆల్రెడీ 5 o'clock. మమ్మీ మనం వాకింగ్ వెళ్దామన్నావు కదా అని. నైట్ నిద్రపోవట్లేదు అప్పుడు. సరే పడుకునే నాన్న అన్నాను, ఇంకా పడుకున్నాను. ఇదిగోండి ఇది ఉడికేటప్పుడు ఇక్కడే నేను కొత్తిమీర కరివేపాకు వేసేస్తాను. చాలామంది కొత్తిమీర లాస్ట్లో వేస్తారు కదా, నేను ఇప్పుడే వేసేస్తాను. ఎందుకు అంటే కొత్తిమీర అనేటువంటి ఆ పప్పుచారులో పాటు మంచిగా కుక్ అయిపోయి ఆ యొక్క ఫ్లేవర్ అనేటువంటి పప్పుచారుకి పట్టాలి. తర్వాత ఆకుల పైన లాస్ట్ కనిపిస్తే తినరనమాట మా వాళ్ళు. అందుకోసమని ఇప్పుడే వేసేస్తాను. అప్పుడు ఈ యొక్క పప్పుచారుతో పాటు మంచిగా ఉడికిపోయి టేస్ట్ అయితే బాగుంటుంది. అందుకోసం అన్నమాట. ఫస్ట్ అయితే కొత్తిమీర వేసేస్తున్నాను, కరివేపాకు వేసేస్తున్నాను. ఇలా సన్నగా చాప్ చేసి వేస్తే బాగుంటుంది. కొంచెం కరివేపాకు కొత్తిమీర పప్పుచారులు ఎక్కువగా ఉంటేనే క్వాంటిటీ టేస్ట్ మంచిగా ఉంటుంది. తర్వాత కొత్తిమీర దీన్ని కూడా మంచిగా కడిగేసుకున్నాను వాటర్లో. ఎప్పుడైనా లీఫీ వెజిటేబుల్స్ అయినా ఏ వెజిటేబుల్ అయినా ఒకటి కడిగేసి వాడుకోవాలి. మనం ఎంత ఆర్గానిక్గా పెంచుకున్నా కానీ దానిపైన దుమ్ము ఉంటుంది కదా, ఆ యొక్క దుమ్ము అయినా పోవాలి. నాకైతే కొత్తిమీర కరివేపాకు ఎక్కువగా వేసి మెంతికూర ఉంటే మెంతికూర కూడా వేస్తాను. మెంతికూర వేసి అసలు మన తోటలో పెట్టుకోవాలి రోజు అనుకుంటున్నాను. ఈసారి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు కడిగిన కదా ఈ వాటర్ కూడా వేస్ట్ చేయకుండా అదే కుక్కర్లో వేసేస్తాను. అవి వేస్ట్ అవ్వకుండా ఉంటాయి కదా, మొక్కలు పెట్టేసుకోవచ్చు. ఇట్లా నిన్నగానే తీసుకెళ్ళి ముక్కలకి వేసేస్తాను. ఇప్పుడు మంచిగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు దీంట్లో వచ్చేటువంటి వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ మంచిగా రిలీజ్ అవుతూ ఈ యొక్క ముక్కలు ఏంటంటే మంచిగా ఉడికిపోతాయి. సొరకాయలకి వాటర్ కంటెంట్ వస్తుంది, మునక్కాయలకి వాటర్ వస్తుంది కదా, ఆ యొక్క వాటర్కి మంచిగా ఉడికిపోతాయి. ఓకేనా. తర్వాత కొంచెం బీన్స్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం బీన్స్ చేస్తే కావాలి ఇప్పుడు సైడ్కి పెట్టుకుంటారు. నైట్ డిన్నర్కి చపాతీకి వేసుకోవచ్చు. యాక్చువల్లీ నైట్ డిన్నర్కి జొన్న ఇడ్లీ వేస్తున్నాను కానీ మా హస్బెండ్కి ఎందుకు ఇడ్లీ తింటే 2 times ఏమో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చిందంట. అందుకని ఇంక ఇడ్లీ తినాలనిపించట్లేదు అన్నాడు. ఒక్కోసారి నాకు ఏదైనా కొంచెం అది ఎఫెక్ట్ అయింది అనుకోండి మళ్ళీ ఇంకా దాని మొహం కూడా చూడాలనిపించదు కదా ఎవరికైనా. కానీ జొన్న ఇడ్లీ తింటే తెలుసా అట్లా అయిందన్నారు. సరే అమ్మ వైట్ ఇడ్లీ అనేది తిన్నాను, నాకు అసలు ఇడ్లీ వద్దు అన్నాడు. సరే వద్దు అన్నప్పుడు మరీ పోస్ట్ చేయొద్దులే అనేసి బీన్స్ ఇష్టం తనకి, అందుకని కొంచెం బీన్స్ ఫ్రై చేసి ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు అన్నంతో తినొచ్చు. నైట్ డిన్నర్లోకి చపాతీ చేసిస్తాను. రేపైతే మన తోటలో ఆకుకూరతో పప్పు చేసి జొన్న రొట్టె చేస్తాను. కొంచెం బీన్స్ ఉంచాను. ఈ యొక్క కొంచెం బీన్స్ అంటే ఫ్రైడ్ రైస్లోకి
బీన్స్ వేస్తే బాగుంటుంది. ఫ్రైడ్ రైస్లో వేసుకుందాం. ఓకేనా? ఒక పావు కేజీ కంటే ఎక్కువ ఉంటుంది, ఒక 400 గ్రామ్స్ వరకు ఉంటుంది మంచి అనుకుంటా. ఇలా ఒకసారి మంచిగా కడిగేసి వేసుకున్నప్పుడు ఏమైనా ఉంటే తీసేసి, కొమ్మలు ఏమైనా వస్తాయి కదా, కొమ్మలు తీసేసినాం అనుకోండి నీట్గా ఉంటుంది. ఇవ్వండి ఇవన్నీ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ వేస్ట్ చేయకుండా దీంట్లో వేసేసుకున్నాం అనుకుని మొక్కలకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకసారి కడిగేసి చేతితో కట్ చేయండి, బాగుంటుంది బీన్స్ కర్రీ. మనము ఇంతకుముందు నేనైతే నైఫ్తో కట్ చేసేదాన్ని సన్నగా, అలా కాకుండా చేతితో చుంచితే టేస్ట్ బాగా అనిపించింది నాకు. ఇంకా అప్పటి నుండి చేతితోనే చుంచుతున్నాను. అంతకుముందు మంచిగా సన్నగా కట్ చేస్తేనే నైఫ్తో తినేవాళ్ళు, అలాంటిది చేతితో కట్ చేస్తే మంచిగా టేస్ట్ బాగుంటుంది. కొంచెం మందంగా ఉన్నటువంటి స్టీల్ గిన్నెలో చేస్తున్నాను, టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. ఇంకా అప్పటి నుంచి ఇష్టంగా తింటున్నారు, అందుకని ఇంకా అట్లే ఫాలో అవుతున్నాను. ఇంకా ఈ యొక్క ఉడికే లోపల ఇవి కూర్చొని వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ ఇవి కట్ చేస్తాను. ఓకేనా? పని అయిపోయింది, పూజ అయిపోయింది, ఇంకా వంట కోసం అన్నీ రెడీ అయిపోయినాయి కాబట్టి ఇంకా ఫ్రీ బర్డ్ మెల్లిగా కూల్గా చేసేసుకోవచ్చు. ఇది మెల్లిగా ఉడుకుతూ ఉంటుంది, అది ఉడికే లోపల చేసుకుందాం. లేదు ఒకవేళ ఇది మనకి అడుగంటుతుందేమో అన్న డౌట్ వచ్చింది అనుకోండి, ఇదిగోండి ఈ ప్లేట్ పైన మనకు వాటర్ పోసే ఆప్షన్ ఉంటే అలా వేసుకోవచ్చు. లేదు అంటే ఇలా ఒక గిన్నెలో వాటర్ పెట్టేసుకొని పెట్టుకున్నాం అనుకుని లోపల ఉన్నటువంటిది ఏదైనా మాడిపోకుండా ఉంటాయి. అదొక టిప్, బాగుంటుంది, ట్రై చేయండి. వాటర్ వేయకుండా కుక్ చేస్తే బాగుంటుంది, అందుకని వాటర్ వేయకుండా కుక్ చేస్తాను. కొంతమంది వేసేసి పప్పుచారు అన్నీ పోసేసి ఉడకబెడుతున్నాక, అలా కాకుండా ఇలా తాలింపులో ఉడికితే మంచిగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్గా ఇది మనకి సొరకాయ ముక్క ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఏం చేసామంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసేసుకున్నాము. ఇంతకుముందు మనం ఓన్లీ ఉప్పు వేసుకొని పోపు వేసుకున్న తర్వాత వాటిని మగ్గనిచ్చాం కదా, అలా మగ్గిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసుకోవాలి. లేదంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అంటే మాడిపోతుంది అడగలుగుతుంది, అందుకోసమే లాస్ట్కి వేస్తాను. అది వేసిన తర్వాత పసుపు కూడా వేసుకున్నాము. ఇవి రెండు కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకున్నాము. ఒక 2 నిమిషాలు ఫ్లేమ్ పెద్దగా పెట్టేసుకున్నాం అనుకోండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు మనం వేసినవన్నీ కూడా ఈ యొక్క పీసెస్కి పట్టి ఆ యొక్క ఫ్లేవర్ బాగుంటుంది. పసుపు కూడా ఈ పీసెస్ అన్నిటికి పట్టి కలర్ మంచిగా వస్తే పచ్చారికి. తర్వాత నేనైతే పచ్చిమిర్చి, అసలు ఒక్క పచ్చిమిర్చి కూడా వేయలేదు కదా, అయితే కారం వేస్తున్నాను. ఒకవేళ దీని ప్లేస్లో పచ్చిమిర్చి కావాలనుకుంటే పచ్చిమిర్చి తాలింపులో వేసుకోండి, లేదంటే తర్వాత వేసుకున్నా పర్లేదు. కారం వేసుకున్నాను. తర్వాత కొంచెం ధనియా పౌడర్, ఇప్పటి నేను పప్పు కానీ చింతపండు రసం ఇంకేం వేయలేదు. తర్వాత కొంచెం చక్కెర, తర్వాత కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్, ఇవన్నీ వేసేసి 1 నిమిషం మనము వేసిన పీసెస్ అన్నింటి కూడా పట్టేలాగా కలిపేసుకుందాం. ఓకేనా? వేసినటువంటి పీసెస్ అన్నింటి కూడా కలిసేలాగా కలిపేసుకుంటే మనం వేసిన మసాలా అంతా ఈ యొక్క పీసెస్కి పడుతుంది అన్నమాట. ఈ యొక్క పీసెస్కి పట్టిన తర్వాత మనం ఆల్రెడీ పప్పును ఉడికిచ్చేసుకుని దాంట్లో చింతపండు రసం వేసి పెట్టేసుకున్నాం కదా, ఆ వేసుకున్నటువంటి చింతపండు రసం అనేటువంటిది వేసుకుందాం. ఇప్పుడు ఇంతకుముందు వాటర్ మొక్కలు వేసేసి వచ్చాను ఆల్రెడీ. ఇదిగోండి మనం ఆల్రెడీ ఉడికించుకొని దీంట్లో చింతపండు రసం వేసుకున్నాం కదా, ఒక్కసారి దీన్ని పప్పు చింతపండు రసంతో మిక్స్ అవ్వలేదు. అప్పుడు నేను స్మాష్ చేశాను కానీ మొత్తం స్మాష్ చేయలేదు, మళ్ళీ దాంట్లో మెత్తగా అయిపోతుంది అనుకున్నా, కానీ మెత్తగా కాలే. అప్పుడు ఏంటంటే మనం ఇలా చేతితో మంచిగా ఆ యొక్క చింతపండు రసము పప్పు రెండు ఈవెన్గా కలిసేలాగా కలిపేసుకోవాలి, అంటే అలానే ఉండలుగా ఉండిపోతుంది. పప్పు వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి, వేడిగా చల్లగా అయిపోయిన తర్వాత అయితే ఇలా గట్టిగా అయిపోతాయి అన్నమాట. అందుకోసం తర్వాత ఈ యొక్క పప్పును చారు దీంట్లో పోసేసి మనకి ఎంత వాటర్ కావాలా కన్సిస్టెన్సీ, ఆ వాటర్ రిమైనింగ్ పోసేసుకుందాం. ఇప్పుడు
మనం రిమైనింగ్ వాటర్ పోసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా మరగనిస్తాము. అప్పుడే ఈ యొక్క పప్పుచారుకి మంచి టేస్ట్ వస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టి మరగనివ్వకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మరగనివ్వాలి. ఇంకా దీంట్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా అయిపోయింది, ఇంకేమీ లేదు. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఒకవేళ సాల్ట్ తక్కువ ఉంది అనుకుంటే వేసుకోవాలి. అది ఇప్పుడే వేయదు, ఒక 5 minutes తర్వాత ఒక పొంగు వస్తుంది చూడండి, అప్పుడు వేసుకోవాలి. ఇప్పుడే వేస్తే దాని యొక్క టేస్ట్ తెలియదు. ఇప్పుడు అన్నీ మనం మసాలాలు, కారం, ఉప్పు అన్నీ వేసుకున్నాం కదా, అవన్నీ చారుకు పట్టుకోవాలి. మనకి వాటర్ కన్సిస్టెన్సీ ఎంత కావాలో చూసుకొని వేసుకోవాలి. ఓకేనా, ఫ్లేమ్ అనుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. ఒక్క నిమిషం అది వేడైన వరకు మూత పెట్టేస్తే తొందరగా వేడవుతుంది, అందుకోసం అని అంతే. ఓకేనా, అది ఒకసారి కొంచెం వేడి ఇవ్వడం స్టార్ట్ అయినాక మూత తీసేద్దాము. అప్పుడు తొందరగా పప్పుచారు అనేటువంటిది మరగడం స్టార్ట్ అవుతుంది. మనం తీసినవన్నీ మళ్ళీ ఏరియాలో పెట్టేసి బియ్యం కడిగేసుకున్నాం అనుకోండి, పండిపోతుంది. ఇదిగోండి ఈ ఒక వాటర్ పైన కుక్ చేసుకోవడం కోసం పెట్టుకున్నాను కదా, ఇదిగోండి ఇది మరుగుతూ ఉంటే పైన మనకి ఆయిల్ కంటెంట్ పైకి వస్తుంది ఉండి, అప్పుడైతే సూపర్గా ఉంటుంది. మరుగుతూ ఉంటే పప్పుచారు ఆ స్మెల్ సూపర్ అనిపిస్తుంది. ఓకేనా, మూత పెట్టండి. అండి హలో, ఫైనల్గా అయితే పప్పుచారు రెడీ అయిపోయింది. ఇలా మంచిగా పప్పుచారు, సొరకాయ ముక్కలు, తర్వాత వచ్చేసి ములక్కడ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకొని పప్పుచారు చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మీలో ఎంతమందికి పప్పుచారు ఇలా సొరకాయ మునక్కాయలు వేసుకొని తింటే ఇష్టమో కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. మన తెలంగాణ స్టైల్లో పప్పుచారు.